ఏం జరిగింది కేసీఆర్ విషయంలో ఏం చెప్తుంది ఈ పత్రిక ఒకసారి మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి ఇక్కడ చూడండి టైటిల్, 13 నెలలుగా ఫామ్ హౌస్లోనే. అవును భయ్, 13 నెలలేంది, 13 సంవత్సరాలైనా ఫామ్ హౌస్లో ఉంటాడు. వీళ్ళకేమన్నా అభ్యంతరమా ఈ పత్రికకు? ఇది ఏం పత్రిక మీ అందరికీ తెలుసు కదా. ఈ పత్రికకు 13 నెలలుగా కేసీఆర్ ఫామ్ హౌస్లోనే అంటే 13 నెలలుగా ఉంటాడు, బాజాప్తుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన వయసు రీత్యా కావచ్చు, ఆయన 2001 నుంచి 2014 వరకు మరి తెలంగాణ ఉద్యమం కోసం రోడ్ల మీద ఎందుకున్నావు కేసీఆర్, నువ్వు రోడ్ల మీద ఎందుకుంటున్నావు కేసీఆర్, నువ్వు రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నావు కేసీఆర్, నువ్వు రోడ్ల మీద ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నావు కేసీఆర్, నువ్వు రోడ్ల మీద ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నావు కేసీఆర్. ఇంటికెళ్ళు కేసీఆర్, 3 పూటల కడుపు నిండా తిను, హాయిగా నిద్రపో, లేకపోతే 10 మందితో మాట్లాడు, నీ స్నేహితులతో మాట్లాడని ఆ రోజు ఈ పత్రిక ఉన్నదా అసలు తెలంగాణలో? ఈ పత్రిక అనేది తెలంగాణ కనబడ్డదా మీకు? ఈరోజు కేసీఆర్ మీద మరొకసారి కుట్రలు కుతంత్రాలు చేసే ప్రయత్నం చేస్తున్నది అంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా తెలంగాణ ప్రాంత విద్యలారా? మళ్ళొక్కసారి కూడా ఆలోచించండి. 13 నెలలుగానే ఫామ్ హౌస్లోనే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న నాటి మాటను నిజం చేస్తున్న కేసీఆర్ అంటే ఏం చేయాలి ఇప్పుడు మీకోసం? దిశా పత్రిక ఎక్కడ ఉన్నది, దిశా చీఫ్ ఎడిటర్ ఎవరు, దిశా పత్రికకు సంబంధించి సమాధానం చెప్పాలా, లేకపోతే యనమల రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మంత్రులకు సమాధానం చెప్పాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పాలి? ఎందుకు చెప్పాలండి? ఎవరు మీరంతా అంటున్నా. ఆయన నెత్తి మీద ఉండే ఉష్పే బొచ్చుతో సమానం, మీతో ఏం సంబంధం? కేసీఆర్ ఓడిపోతే 13 నెలలు కాదు 13 సంవత్సరాలైనా ఫామ్ హౌస్లోనే ఉంటాడు. మీకేమన్నా అభ్యంతరమా? మీకేమన్నా గులగుల పెడుతుందా? చెప్పుర్రి మరి. నెత్తి గులగుల పెడుతుందా, నోరు గులగుల పెడుతుందా, ఏమైతుందో ఒకసారి చెప్పండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆల్రెడీ సభా వేదికగా చెప్పిండు, ఓడిపోతే నేను ఇంట్లో కూర్చుంటానండి, నాకు ఒరిగిపోయేది ఏమీ లేదు, తెలంగాణ ఆగమైపోతుంది అన్నది. ఆగమైపోతున్నది కదా. 13 నెలలుగా ఈ తెలంగాణలో జరిగిన అరాచక పాలన మీద ఎందుకు రాయలేదయ్యా నువ్వు? ఇయ్యాలా కేసీఆర్ గురించి రాస్తున్నది ఈ పత్రిక. ఈ పత్రిక 13 నెలలుగా తెలంగాణలో జరిగిన దారుణాల గురించి ఎందుకు రాయలే ఈ పత్రిక? కానీ కేసీఆర్ 13 నెలలు మాత్రం ఫామ్ హౌస్లో ఉంటే ఈ పత్రిక కట్ట ఎక్కడ లేని బాధ రంది అన్నీ అయినాయట. ఇక ఈ పత్రిక ఉండలేక బతకలేక సావలేక ఇక రాస్తాంది, రాతల మీద రాతలు. ఎంత తీసుకున్నదయ్యా ఈ పత్రిక ఈ రాతలు రాయడానికి? చెప్తా ఐనూరి. అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉన్నాను, అధికారంలో ఉంటేనే ప్రజలల్లో ఉంటానన్న ధోరణి నీకు అర్థమవుతుందా? అరే 14 సంవత్సరాలుగా ఏ పదవి ఆశించకుండా ప్రభుత్వాలకు దూరంగా ఎన్ని ఆఫర్లు చేసినా కూడా ఉండకుండా ప్రజల కోసం పోరాటం చేసిన గుండెరా అది. ఈ రాష్ట్రానికి ప్రణబ్ ముఖర్జీ లాంటి గొప్ప వ్యక్తులు కూడా కేంద్ర మంత్రి పదవులు ఇస్తానంటే తిరస్కరించిన గుండెరా అది. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్న వేళ చాలామంది చాలా రకాలుగా కూడా ప్రలోభాలు చెప్పిన పరిస్థితి ఉండేరా? మీకు తెలుసా ఇది? ఏంది పూర్తి స్థాయిలో అధికారం ఉంటేనే ప్రజలలో ఉంటానంటుండు, లేకపోతే ఉండనన్న ధోరణి అనే అర్థం తీసుకొచ్చే మాట ఈ పత్రిక చెప్తుంది. నేనేమంటున్నానంటే ఇదే పత్రికకు చెప్తున్నా, 14 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నాడు కదా, మరి అప్పుడు ఎక్కడికి పోయినావు పత్రిక? 14 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నాడు కదా పత్రిక, అప్పుడు ఎక్కడికి పోయినావు నువ్వు? ఈ ప్రశ్న అప్పుడు ఎందుకు అడగలేదు? ఈరోజు బాగా అడుగుతున్నావు కదా, ఎగిరెగిరి నేనే ఏతుల ఎంకన్ని అన్నట్లెక్క అక్షరాలు రాస్తున్నావు కదా. ఎంత తీసుకున్నావు కాంగ్రెస్ పార్టీ దగ్గర? ఎంత ఇత్తాలు ఈ రాతలు రోతలు రాయమని? ఇదే 13 నెలల కాలంలో యనమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాల మీద నువ్వు రాసే దమ్ము ధైర్యం ఉందా పత్రిక? ఈరోజు కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజలలో లేకపోతే నీకు నొప్పి అవుతుందా? చెప్పలే ఆ రోజు? చెప్పింది కదా బాజాప్తుగానే. ఈ తెలంగాణ రాష్ట్రం 1956 నుండి 2014 వరకు జరగని అభివృద్ధి కేవలం 2014 నుంచి 2023 వరకు జరిగింది అంటే నమ్మవా? నమ్ము. ఎందుకంటే నేను చెప్పలేదు. ఆర్బీఐ లెక్కల ప్రకారం ఇతరత్ర నేషనల్కు సంబంధించి భారతదేశానికి సంబంధించి అనేక సర్వే సంస్థలు చెప్పినాయి కదా, ఆర్థిక వృద్ధి రేట్ ఎంత పెరిగింది, జీడిపి ఎంత పెరిగింది, దాంతోపాటు ఎంత పెట్టుబడి అయితే ఎంత లాభాలు వచ్చినాయని. ఇవన్నీ గురించి రాయడానికి నీకు మనసు రాలేదా పత్రిక? నెక్స్ట్ ఏమంటుంది? కాంగ్రెస్కు ఓట్లు వేసాక నేనెందుకనే నేతలతోని వ్యాఖ్య. కాంగ్రెస్కు ఓట్లు వేసిరు, ఏ విధంగా వేసిళ్ళు? నాలాంటి వేస్ట్ ఫెలోస్ అందరు కలిసి తీసుకొచ్చి ఒక అభూత కల్పనను, అదేంది అంటే అబద్ధం అని తెలిసినా కూడా నిజం అనే పోర్ట్రైట్ చేపించలే, హిప్నాటిజం చేసిళ్ళు. ఇంకొక రకంగా చెప్పాలంటే బెదిరించి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి చేపించలే ఆ రోజులలో. ప్రశ్నించే గొంతుకలు పాపం ఈ తెలంగాణలో డిజిటల్ ఛానళ్ళకు సంబంధించి చాలామంది ప్రశ్నించిలా అన్నాడు.
వాళ్ళు ఎక్కడా కూడా ఒక రూపాయి తీసుకోలే. కానీ మేధావి వర్గం అనేది ఒకటి ఉంటుంది చూడు, తెలంగాణలో ఏళ్ల మీద లెక్క పెడితే 12 నుంచి 22 వరకు ఉంటారండి. వీళ్ళందరూ తెలంగాణ సభ్య సమాజాన్ని మొత్తం కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసిళ్ళు. ఏం చేసిళ్ళంటే తెలంగాణలో ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది, తెలంగాణ ఆగమైపోతుంది, తెలంగాణను అమ్మేస్తున్నాడట, మన ఇల్లును కూడా అమ్మేస్తాడట అని రకరకాలుగా పోర్ట్రేట్ చేసిళ్ళు. నరం లేని నాలుక ఎట్లా మాట్లాడుతుందో అట్లయిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మార్పు 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 అనే పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓటేసినంత మాత్రాన కేసీఆర్ దూరం ఉంటానని చెప్పలే. మరి అతన్ని 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంత బిడ్డలు తిరస్కరించిన, ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టిన, నరకం చూపెట్టిన పోరాటం చేసిండు కదా. అప్పుడు ఎక్కడికి పోయినావు పత్రిక? నువ్వు ఈరోజు బాగా మాట్లాడుతున్నావు, బాగా రాతలు రాస్తున్నావు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్ అధినేత ఓటమిని జీర్ణించుకున్నాడు. ఆయన ఓటమి గురించి, ఆయన గెలుపోటముల గురించి తెలంగాణలో కేసీఆర్కి చెప్పే అంత తోపు తురుం నీ పత్రిక కాదు. నేను చెప్తున్నా కదా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉప ఎన్నిక పెడితే ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు పెట్టమను, 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ఉప ఎన్నికలు పెట్టమని ఒక్క చోట నేను చెప్తున్నా కదా, ఒక్క చోట కాంగ్రెస్ పార్టీ గెలుస్తే ఇక వైఆర్టీవీ ఛానల్ మూసేసి నీ ఆఫీస్ బాయ్గా పనిచేస్తా. మరి గెలిస్తే నువ్వేం చేస్తావు చెప్పు పత్రిక. కేసీఆర్ మీద ఎంత ఇచ్చిళ్ళు, ఎంత ఇత్తాలు మీకు ఇట్లా రాయమని చెప్పి రాతలు. యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారా లేదా అంటూ చర్చ. యాక్టివ్ పాలిటిక్స్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమన్నా మీ లెక్క పిచ్చికుక్క లెక్క ఉడతాడు అనుకుంటుర్రా? లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమన్నా ఖాళీగా ఉంటాడు అనుకున్నావా? లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యూహాలు నీకేమన్నా చెప్తాడా? కల్వకుంట్ల చంద్రశేఖరరావును అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట నువ్వు పోయి రాజనీతి శాస్త్రం అనే పుస్తకం చదువు. ఆ తర్వాత తెలంగాణ సమాజం అనే 4 కోట్ల మంది మెదళ్ళను చదువు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటు భారతదేశంగా ఉన్న రాజకీయ నేతల మెదళ్ళను చదువు. అప్పుడు నీకు అర్థమవుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటైనా యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ అంత ఉధృతంగా, అంత ఘోరంగా పోరాటం చేస్తుంది అంటే దాని వెనుక సలహాలు, సూచనలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటాయి పత్రిక. ఇవన్నీ ఆడ మర్చిపోయాను. పార్టీని కొడుకు కూతురికే అప్పగించినట్లు బయట డిస్కషన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది పార్టీని కొడుకు కూతురికే అప్పచెప్పినట్లుగా బయట డిస్కషన్? ఎవరు చెప్పిళ్ళు నీకు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిల్లా, బీజేపీ కార్యకర్తలు చెప్పిల్లా, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు చెప్పిల్లా, టీజేఎస్ పార్టీ కార్యకర్తలు చెప్పిల్లా? ఎవరు వచ్చి చెప్పిల్లు నీకు? లేకపోతే నీ ఆఫీస్లో పనిచేసే సబ్ ఎడిటర్లో, లేకపోతే ఇతరత్ర ఏమన్నా చెప్పిల్లా? లేకపోతే ఇంకెవరు చెప్పిర్రు? ఒకసారి చెప్పవా పత్రిక? నాడు చెప్పిందే చేస్తున్నారు, తప్పేంచి? పార్టీ ముఖ్యులతో కేటీఆర్ అంటూ కూడా చెప్పు. ఎవరు కేటీఆర్ ఎక్కడ చెప్పిండు పార్టీ ముఖ్యులు అంటే? ఎవరికి చెప్పిండు? నీ యనుమల రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి చెప్తే యనుమల రేవంత్ రెడ్డి నీకు ఫోన్ చేస్తే నువ్వేమన్నా రాసినావా? ఇవన్నీ చెప్పు పత్రిక. రాష్ట్రంలో రాజకీయాలు కొత్త ట్రెండ్కు దారితీస్తున్నాయా? గెలిస్తేనే ప్రజలలో ఉంటాం, ఓడిపోతే ఫామ్ హౌస్కే పరిమితం అవుతాం అన్న ధోరణిలో పొలిటికల్ లీడర్లు ఉన్నారా? ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి చూస్తే ప్రజలలో ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. 2 పర్యాయాలు సీఎంగా పనిచేసిన కేసీఆర్ స్వరాష్ట్రంలో మొదటిసారి అధికారాన్ని కోల్పోయారు. దాంతో ఆయన 13 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అయితే అధికారంలో ఉంటేనే ప్రజలలో ఉంటా, ప్రజా సమస్యలు పట్టించుకుంటా, అధికారం లేనప్పుడు నాకేం పని అన్నట్లుగా గులాబీ బాస్ వైఖరి ఉండడంతో ప్రజలలో మరింత అసంతృప్తి పెరుగుతున్నట్లుగా ఉన్నది. కేవలం పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వచ్చి ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ ఆ తర్వాత నుంచి బయటికి వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇటీవల జాతీయ స్థాయిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీతారాం ఏచూరి, రతన్ టాటా వంటి లాంటి ప్రముఖులు చనిపోయినా కూడా ఎక్కడా కనిపించలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఈ పత్రిక మీరు చదవకపోతే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇగో ఇది దశమ్మ. ఈ అమ్మ ఏంది అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పనిచేస్తుంది ఈ దశమ్మ. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే కల్వకుంట్ల ఈ పత్రిక చదివిన ప్రతి వార్త నా దగ్గర ఉంది. 2 సంవత్సరాలు కాదు అంతకంటే ఈ పత్రిక పెట్టినప్పటి నుండి నాన్ స్టాప్గా చదివిన ప్రతి క్లిప్స్ హార్డ్ డిస్క్లో పెట్టి దాచిన. ఎందుకు అంటే ఈ పత్రిక ఒక దాదాపుగా ఒక 20 పేపర్లను, అంటే ఈ పేపర్లను డిలీట్ చేసింది. వాటిని కూడా నా దగ్గర దాచిన. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద మళ్ళీ చెప్తున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద బట్టగాల్చి మీదేయాలి, బురద చల్లాలి, ఆరోపణలు చేయాలి, అబద్ధాలు చెప్పాలి, అవాస్తవాలు చెప్పాలి అనే జోలికి వస్తే ఫస్ట్ నన్ను దాటిపోవాలి. నేను మళ్ళీ చెప్తాను, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ
ప్రాంత బిడ్డల కోసం పనిచేసిన వ్యక్తి. అధికారానికి దాదాపుగా 14 సంవత్సరాలు దూరంగా ఉన్న ఏకైక నేత. మరి అదే 1969లో తెలంగాణ ఉద్యమం ఎందుకు రాలేదురా సన్నాసి? అదే 1969లో పదవుల కోసం ఎట్లా అమ్మురు వేలురా సన్నాసి? అదే 1969లో 600 మంది విద్యార్థులు అమరవీరులైతే కనీసం వాళ్ళ ఆచూకి చివరి చూపు కూడా చూడలేదు. వాటి సంగతి ఏంది సన్నాసి? అదే 1969లో పదవుల కోసం ఏ విధంగా కుక్కల్లా వెళ్ళారో మరి దాని గురించి ఏంద్ర సన్నాసి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలా కాదే. 2001 సంవత్సరంలో ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుంచి 2014 వరకు కూడా నిరంతరాయంగా పోరాటం చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా ఆ పోరాట పటిమను చూస్తే గుండె దరక్కపోతుంది. ఎన్ని రకాల వేధింపులు, ఎన్ని రకాల మానసిక ఒత్తిళ్లు, ఎన్ని రకాల ప్రేరేపితలు, ఎన్ని రకాలుగా అతను కేసీఆర్ మీద కుట్రలు, ఎన్ని రకాలుగా కేసీఆర్ను హత్య చేసే ప్రణాళికలు జరిగినాయో మీకు తెలుసా? చరిత్రను చదవమంటున్నా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. నన్ను విమర్శించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా. ఇక్కడ భారత రాజ్యాంగం ఉన్నది. దీన్ని లోబడని మాట్లాడుతున్న భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటుంది. నేను చెప్తున్నా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా అవసరం. ఇక్కడ తెలంగాణలో 4 దిక్కులున్నాయి. తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణ ఎట్లున్నాయో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్, హరీష్ రావు, కవిత, కేటీఆర్ చాలా అవసరం. నేను మళ్ళీ చెప్తున్నా. ఈ మాట చెప్పడానికి నా దగ్గర టెక్నికల్గా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేయాలన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మరథంగా అంటే ప్రగతి పదంలో ముందు నడపాలన్నా కూడా కేసీఆర్ అనే వ్యక్తి చాలా అవసరం. ఇలా ఓడిపోవచ్చుగాక, గెలుపోవటంలో ఏం బీఆర్ఎస్ కొత్తేమీ కాదు. గెలుపోవటంలో ఏమి తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియని కాదు. గెలుపోవటంలో ఏమనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు చూడండి కాదు. బీఆర్ఎస్ పార్టీ అనేది సావు నోట్ల తలకాయ వచ్చిన పార్టీ. నేను చెప్తున్నా కదా. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించండి. నేనేమంటున్నానంటే చాలామంది కూడా పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి. దాంతోపాటు ఇక పూర్తి స్థాయిలో కూడా జరిగే ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయరి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో పెట్టండి, తప్పులేదు. అది నెగిటివ్ అయినా కూడా మేము తర్వాత చూస్తాం. నేనేమంటున్నానంటే ఒక్కసారి ఈ అంశంలో భాగంగా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. ఇలాంటి రోతలు కేసీఆర్ మీద రాస్తూనే ఉంటారు. చూసి చూడనట్టు వదిలేయరి. ఎవల కర్మ వాళ్ళదే. మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంటే మా యనుమల రేవంత్ రెడ్డి అన్నకు చాలా బాగా తెలుసు. మా రేవంత్ రెడ్డి అన్న ఏమని చెప్తాడు అంటే 2 మాటలు చెప్తాడు. ప్రతిదానికి సృష్టే సమాధానం చెప్తుంది అన్నట్టుగా ఈ పత్రికకు ఇట్లా రాష్ట్రానికి కూడా సృష్టే సమాధానం ఖచ్చితంగా చెప్తుంది. నేనేమంటున్నా, కాలం అనేది చాలా ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. అప్పటి వరకు మనం వేచి చూద్దాం. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, రాసుకుంటారు రాసుకోనేరి. కానీ ఇది అబద్ధం అని బల్లా గుద్ది నేను చెప్పడానికే ఈ వార్తను చదివిన.